సర్జరీ అనంగానే మనందరం భయపడిపోతాం. అది కూడా అందానికి అంటే ఖచ్చితంగా భయపడిపోతాం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? అసలు సర్జరీ కోసం భయపడే వాళ్ళు సర్జరీస్ లేకుండా అందంగా కనిపించే మార్గాలు అసలేమన్నా ఉన్నాయా? ఇవాళ డిస్కస్ చేద్దామండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. మనం ఈ మధ్యలో చూస్తూ ఉంటే గనక అందరూ అన్ని కేసెస్ సర్జరీకి మనం మొబిలైజ్ చేయట్లేదు. ఎన్నో నాన్ సర్జికల్, నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చేసాయి యాంటీ ఏజింగ్ కోసం. ఇవి ఏంటి అనేది చూద్దాం. 30s, 35, 40 కొంతమంది 40 వరకు కూడా ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే స్కిన్ సాగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ కొన్ని స్కిన్ టైట్నింగ్ క్రీమ్స్ కానీ సరిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే. సో వాళ్ళకి ఏంటంటే ఆ స్కిన్ టైట్నింగ్, ఆ లిఫ్ట్ స్కిన్ టైట్నింగ్తో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద సర్జరీస్ కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కానీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి ఎర్లీగా లోపల ఫ్యాట్ ప్యాడ్స్, ఫేస్లో ఫ్యాట్ అంతా కరిగిపోయి ఏజింగ్ సైన్స్ కనుక కనిపిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఫిల్లర్స్ అని వాడతాం. ఫిల్లర్ అనేది ఏంటంటే అదొక ప్రోడక్ట్ బాడీ లోపలికి వెళ్ళాక చుట్టుపక్కల వాటర్ గ్రాబ్ చేసుకొని అది కొంచెం వాల్యూమ్ పెంచుకుంటుంది. సో ఎక్కడైతే ఈ ఫ్యాట్ ప్యాడ్స్ అన్నీ కరిగిపోయి ఇలా జారిపోయినట్టు, ఇలా ముఖమంతా లోపలికి పోయినట్లు కనిపిస్తుందో అక్కడ ఫిల్లర్ పెట్టామనుకోండి, ఆ ఫిల్లర్ లోపలికి వెళ్ళి కొంచెం మంచిగా షేప్ తీసుకున్నాక ఆ ఏరియా అలా చక్కగా లిఫ్ట్ అయిపోయి మనకి మళ్ళీ యూత్ఫుల్గా, ఫ్రెష్గా కనిపిస్తాం అనమాట. సో ఇది ఒక యాంటీ ఏజింగ్ టెక్నిక్. ఇది మళ్ళీ లోపలంతా వాల్యూమ్ డీఫ్లేట్, ఒక బెలూన్ని డీఫ్లేట్ అయిపోతే ఎలా చూడటానికి బాగోదో అలా ఇన్ఫ్లేట్ చేస్తామో అలాగే ఫేస్ కూడా. ఫిల్లర్స్ ఇన్ఫ్లేషన్కి పనికొస్తాయి. బోటాక్స్కి, ఫిల్లర్స్కి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఫిల్లర్ అనేది స్పెసిఫిక్గా ఈ వాల్యూమ్ డెఫిసిట్ని ఫిల్ చేయడానికి కోసమే. అదే బోటాక్స్ ఏంటంటే వాల్యూమ్ డెఫిసిట్ కోసం కాదు, అండ్ అదొక ప్రోడక్ట్ కూడా కాదు, బాడీలోకి వెళ్ళి అది అలా ఉండేది కూడా కాదు, అది ఒక డ్రగ్ అనమాట. సో అది కూడా ఇంజెక్షన్స్తోనే ఇస్తాము. అదేం చేస్తుందంటే మన ఫేస్లోకి వెళ్ళాక ఏవైతే మజిల్స్ ఉంటాయో, ఏవైతే ఏజ్ తోటి సాగిపోవడం కానీ లేకపోతే ఎక్కువ కంట్రాక్ట్ అవ్వడం మూలాన కానీ మనకి ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయో ఆ మజిల్స్ని కొన్ని రోజులు ప్యారలైజ్ చేస్తుంది. అంటే ఆ మజిల్ పని చేయకుండా చేస్తుంది. సో ఈ స్కిన్ పైన ఉండి కింద మజిల్ ఏదైతే ఊరికే కదులుతూ ఉంటే స్కిన్ మీద ముడతలు వస్తాయో అదొక్కసారి కదలడం మానేశాక స్కిన్ నీట్గా స్ట్రెచ్ అయిపోతుంది. ఆ పైన ఉండే రింకిల్స్ అన్నీ ఇరేజ్ అయిపోతాయి అన్నమాట. ఇది మిరాకిల్ బోటాక్స్తోని. సో బోటాక్స్ ఏం ప్రోడక్ట్ ఏం కాదు, అక్కడేం ఉండదు, అది వెళ్ళి మజిల్ని ప్యారలైజ్ చేసి బాడీ నుంచి వెళ్ళిపోతుంది. అది బోటాక్స్ అనేది ఒక మనిషిని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి 6 months to 7 months ఉంటుంది. మళ్ళీ రీప్లెనిష్ చేసుకుంటూ ఉండాలి. ఫిల్లర్ కూడా లైఫ్ స్టైల్ని బట్టి 9 months to 10 months కానీ కొన్ని పరిస్థితుల్లో 1 year కానీ అలా ఉంటుంది. వాటిని మళ్ళీ రీప్లెనిష్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ లేట్ 30sలో, ఎర్లీ 40s, కొంతమంది 50 years వరకు కూడా మంచిగా సపోర్ట్ చేస్తాయి యాంటీ ఏజింగ్కి. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఏంటంటే ఇవన్నీ కాకుండా కూడా ఇంకా ఎక్కువ స్కిన్ సాగ్ అయిపోతుంటే థ్రెడ్స్ అని కొన్ని మనం వాడుతుంటాం. ఈ థ్రెడ్స్ కూడా ఏం చేస్తాయంటే స్కిన్ కింద మనం ఇలాగ పెట్టుకుంటూ వెళ్తామన్నమాట. అవి థ్రెడ్స్ ఇలా వెళ్ళేసి పైకి, ఇవన్నీ స్కిన్ లోపలే జరుగుతాయి, మీకేం కనిపించవు. లోపలికి తీసుకొని వెళ్ళి పైకి ఇలా పుల్ చేస్తాం. ఈ పుల్ ఎఫెక్ట్ మూలాన ఆ థ్రెడ్ ఏదైతే ఇలా స్కిన్ని లోపటి నుంచి పైకి హోల్డ్ చేసి పెడుతుంది కొన్ని రోజులు. ఇవి కూడా దీని ఎఫెక్ట్ సుమారు 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇది కూడా యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది అనమాట. ఆ థ్రెడ్ అంతా యాంటీ గ్రావిటీని సపోర్ట్ చేస్తుంది అండ్ స్కిన్ కొంచెం లిఫ్టెడ్గా ఉండి అందంగా కనిపిస్తారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక హెల్దీ డయట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ కొలాజిన్, ఆయిల్స్ మెయింటైన్ చేసుకోగలిగితే మనకి యాంటీ ఏజింగ్ స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గి స్కిన్ మంచిగా రిపేర్ అవుతూ ఉంటుంది డే టు డే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. ఒక ఏజ్కి వచ్చేసాక ఫ్యామిలీ మూలాన, కిడ్స్ ఆర్ జాబ్ మూలానో స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంటుంది. ఆ స్లీప్ అనే టైమే ఈ స్కిన్ లోపల టిష్యూస్ రిపేర్కి పనికొస్తాయి. సో ఆ స్లీప్ టైమింగ్ని చాలా ముఖ్యంగా మెయింటైన్ చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే 9కి బెడ్ మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి లేవడానికి అలారం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ పడుకోవడానికి అలారం అనేది ఉండాలి. 9 o'clockకి బెడ్ మీద ఉండగలిగితే మీరు రిపేర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి ఎవ్రీ నైట్ స్కిన్ని రిపేర్ చేసుకుంటూ వెళ్తాయి. దీంతో సగం యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి
తగ్గిపోతాయి. సో సగం ఏజింగ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో అదొకటి కంపల్సరీ మీ లైఫ్ స్టైల్‌లో మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఈ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్‌తో మీరు రఫ్‌గా ఏజింగ్‌ని ఒక 10, 12, 15 ఇయర్స్ వరకు కూడా మీరు వెనక్కి జరుపుకుంటూ ఉండొచ్చు. ఇక ఆ తర్వాత 50 ఇయర్స్ దాటినాయి, 55 ఇయర్స్ వరకు వచ్చేసాక మాత్రం ఇంకా ఇలాంటి నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏమీ ఎక్కువగా ఉపయోగపడవు. బోటాక్స్ ఫిల్లర్స్ ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తాయి. కానీ చిన్న చిన్న లేజర్స్, థ్రెడ్స్ మీకు అంత యూస్‌ఫుల్ అవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఇంకా మీరు ఫేస్ లిఫ్ట్స్ ఇలాంటి ప్రాపర్ సర్జికల్ టెక్నిక్స్‌కి మాత్రమే వెళ్ళండి. అంతేగాని వీటి మీద ఎక్కువ రోజులు రిలై అయితే మీకు మనీ వేస్ట్ కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు మనకి.